వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషం వస్తా. ఇంకేనా కావాలా? వద్దు. ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కబరాన్ని పంపించావా? మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి, ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడుకోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే, నీకమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా? ఏటా చూపెట్టి? ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే, నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండురా, ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు వస్తాను. జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, ఆఫ్తా నాది, మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనువే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ఇరగ తీసుకురాటనా? అరే నా పేరు చెప్పోవే. నీ పేరు చెప్పి డబల్ ట్రిబుల్ కొడుతురాటనా? అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజుల దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్న, చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి, గా ఖైరతావా సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానుకు వచ్చినావా, నేను నీ తానుకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. అన్న, చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో? తోత్తేరి ఏం కిరా కొడుకునుగానవ్వా అని ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే, మంచిగా లేకుండా మనం మస్తు మందలించడరా, గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన, ఖైరతాబాద్ మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాని పందులు పందుకొక్కులు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి, పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే, అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూరల పుంగి వల కొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. చెప్పాలనుకున్నారు, అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా, దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరనేది? అయ్యో ఏంటిది, చనిపోయినట్టున్నారే పాపం.
దీపం కూడా పెట్టారు. ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిందా? కాదండి, నిచ్చెన గుద్దిందా? లేదండి, నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకి ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడు పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అబ్బా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చి, నెల్లూరా బాబు? అవునమ్మా, వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. పాపం చూడకుండానే పోయారు. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? ఆయనే చూస్తున్నారు బాబు, నువ్వే చూడవా, ఇది కూడా. ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపైనా అందరం పోవాల్సిన వాళ్ళవే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగా ఇట్లా జరుగుతుందని ఎవడికి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేసింది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మా నాన్న ప్యాంట్ వేసినట్టు వేశారేంటి? అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచుతోనే వచ్చారు. స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు. అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయనకు తోడుగా లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు ఆయన వేసుకున్న ప్యాంట్ ఇదేనా నాయన? మీరు నిజంగా దానకనులు సార్. ఎప్పుడు నిద్రేనా? దిగండి. ఈ గెస్ట్ హౌస్ బుక్ చేశాను. రండి. మీది రూమ్ నెంబర్ 5. ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సత్య. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ. సత్యా, అది ఏమే లక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండని బాబా. ఏమే బుట్టబొమ్మ, పెళ్లి రోజున వాటా రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావంటే? ఆ నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా? నా అంగనాచి దొంగ బుర్ర. ఎప్పుడు చూసినా నన్ను ఆడిపోసుకుంటావేమే, తుప్పనతి సోర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నాకు సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? ఇద్దరు ఇలా సద్దాం హుసేన్ జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్ది నన్ను తెచ్చి నెత్తి మీద పెట్టినందుకు ఈ నరాలి.